వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కృషితో ఉంగుటూరు నియోజకవర్గంలో 6 రైల్వే ఓవర్ బ్రిడ్జ్ల నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపిన నేపథ్యంలో నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉంగుటూరు మండల కైకరం, భీమడోలు మండలం పోళ్ల గ్రామాల్లో ఆర్ఓబీల నిర్మాణ ప్రాంతాలను ఎమ్మెల్యే ధర్మరాజు, ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, ఏలూరు ఆర్డీఓ అచ్యుత అంబరీష్, రైల్వే, నేషనల్ హైవే అధికారులు, స్థానిక రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు. పోళ్ల రైల్వే క్రాసింగ్ మూసివేత ఉత్తర్వుల నేపథ్యంలో సమస్య పరిష్కారానికి పోళ్ల రైల్వే గేట్ సమీపంలో నేషనల్ హైవే రైల్వే అధికారులు స్థానికులతో సమావేశం నిర్వహించి ప్రత్యామ్నాయ మార్గాలకు ప్రజలతో చర్చించి ప్రజల అభ్యంతరాలను ఎమ్మెల్యే తెలుసుకున్నారు. ఆర్ఓబీల గురించి అలాగే ఇక్కడ రైల్వే వాళ్ళ ద్వారా మనకి ఏదైతే అవసరం ఉన్నాయో అన్నీ తెలుసుకుంటాకి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఆప్కాప్ చైర్మన్ మన అన్నగారు గన్ని వీరాంజనేయులు గారికి, అలాగే మన ఎన్హెచ్పిడి గారికి, అలాగే రైల్వే ప్రసాద్ గారికి, అలాగే మన గ్రామ సర్పంచ్ గారికి, అలాగే చేసిన ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, మిత్రరాజు గారికి, అలాగే గ్రామ ప్రజలందరికీ కూడా ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మీరు అడిగేది అంతా కూడా ఎందుకంటే మనకి సుమారుగా 5 గ్రామాలు 5,000 నుంచి 6,000 ఎకరాలు ఇక్కడ సాగులో అవ్వకుండా అన్నింటినీ కూడా ఇలా ట్రావెల్ తెచ్చుకుంటానికి మనకి ఇబ్బందిగా ఉందని మీరు అందరూ కూడా చెప్తున్నారు. ఆల్రెడీ మన ఎంపీ గారు వచ్చినప్పుడు కూడా మీరు అందరూ కూడా మీ సమస్యని ఈయన చెప్పారు. అది కూడా ఆల్రెడీ రైల్వే మినిస్టర్ గారితో కూడా ఆయన డిస్కస్ చేసి ఆల్రెడీ మనకు ఆంజనేయులు గారు మీ అందరం కూడా కలిపి చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగానే మనకి ఇక్కడ లైట్ వెహికల్స్ వెళ్ళేటట్టు, అంటే ఆ బ్రిడ్జ్ ద్వారా మన బైక్స్ కానీ, ఆటోలు కానీ, ఇలాంటి ఏదన్నా మనకి ఖాళీ ట్రాక్టర్లు కానీ అవన్నీ వెళ్ళేటట్టు మనకి లోడీ మటుకు ఎట్టి పరిస్థితులు ఇక్కడి నుంచి అవ్వని పని. రోడ్డు అన్ని కూడా మనం అట్లా తిరిగి రావాలి కాబట్టి అక్కడి నుంచి వచ్చే రోడ్ను కూడా మనం స్ట్రాంగ్ గా చేసి ఏదైతే అక్కడ సైన్స్ ఉందో అదంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని కూడా మనం రోడ్ ఎక్స్టెండ్ చేసుకుంటాం. దానికి ఏమైనా రోడ్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. రోడ్డు అంటే మనకి అన్ని విలేజెస్ ఆ రోడ్డు ఈ రోడ్డు కలిపి పెద్ద రోడ్డు కావాలి చేసుకోవచ్చు. దాన్ని బట్టి మీ ప్రపోజల్స్ ఆ ప్రపోజల్ అది చేసినప్పుడు దాంట్లో కలిపి ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి డబుల్ రూట్ టైప్లో వస్తే మనకి హెవీ వెహికల్స్ అంటే వెళ్ళినా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంతే తప్ప మనకి ఇక్కడ కూడా వస్తుంది కదా అనుకుని చిన్న రోడ్డుకి వస్తుంటే రేపు పొద్దున్న ఫర్దర్ మనం ప్రాబ్లమ్ ఫేస్ చేయవలసి ఉంటుంది. దీంట్లో రోడ్డు అలాగే మనకి ల్యాండ్ ఎక్స్టేషన్లో కూడా కొంచెం ఎక్కువ రైతులు కూడా మనం సహకరించాలి కాబట్టి రోడ్లు కూడా పూర్తిగా ఏర్పాటు చేసుకుంటే మనకి రెవెన్యూ వాళ్ళకి కూడా మనం సహకరించి మీరు అనుకున్నట్టే అన్నీ చేయడానికి మీ అందరూ ఆల్రెడీ మీకు మన ఆంజనేయులు గారు కూడా చెప్పారు కాబట్టి వాటిలన్నింటినీ కూడా చేసేటట్టు మీ ఎలా అనుకుంటున్నారో దానికి తగ్గట్టుగానే చేసే ప్రయత్నం చేస్తాం. అలాగే మనకి కాకపోతే అక్కడ రూల్స్ ఉంటాయి కాబట్టి ఆ రూల్స్కి అన్నింటినీ కూడా అనుకూలంగా చేసుకుని మనం ఎంతవరకు సాధ్యం అవుతే అంతవరకు కూడా చేసి పెడతామని మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి లో గ్రేడ్ వర్జీనియా పొగాకు కిలోకు 300 ధర కల్పించామని పత్తి, మొక్కజొన్న, వరి, బొబ్బర, జీడి మామిడి రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెంలోని ప్రజా సంఘాల కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండల మహాసభ వెట్టి వీరయ్య అధ్యక్షతన నిర్వహించారు. మండలంలోని పలు రైతాంగ సమస్యలను చర్చించి తీర్మానాలు ఆమోదించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ లో గ్రేడ్ పొగాకు కిలోకు 100 లోపు ధర ఇవ్వడం వలన పొగాకు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం పత్తిపై 11% దిగుమతి సుంకాన్ని ఎత్తివేయడం దారుణమని విమర్శించారు. ఇది రైతుల పాలిట శాపంగా మారిందని అన్నారు. రైతు సంఘం సమావేశాన్ని నిర్వహించాము. ఈ సమావేశంలో రైతు సంఘం మండల కమిటీ కూడా ఎన్నుకోవడం జరిగింది. మండల అధ్యక్షులుగా వెట్టి వీరయ్య గారు, మండల కార్యదర్శిగా వాసు జలపాల్ గారు కూడా ఎన్నికయ్యారు. 11 మందితో నూతన కమిటీ ఎన్నిక జరిగింది. ప్రధానంగా ఈ నెల 30-31 తారీఖుల్లో జంగారెడ్డిగూడెంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా మహాసభల్ని నిర్వహిస్తా ఉన్నాం. ఈ మహాసభల్ని జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సమావేశం జరుపుకున్న రైతాంగానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రధానంగా ఈ ప్రాంతంలో రైతాంగం అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. మరి రైతాంగ సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పేసి కూడా ఈ సమావేశం జరుపున మేము ప్రభుత్వాన్ని అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రధానంగా ఈరోజు వర్జీనియా పొగాకు బ్రహ్మాండంగా ధర ఉన్నది.
రైతుకి ధర వచ్చిందని చెప్పేసి ప్రచారం చేస్తా ఉన్నారు. మరి ఈ రోజు బోర్డులో చూస్తే లో గ్రేడ్ పొగాకుని పరిస్థితి కనబడట్లేదు. కిలో లో గ్రేడ్ పొగాకుని 100 రూపాయలు కూడా ధర ఇచ్చే పరిస్థితి కనబడట్లేదు. మరి ఇదే సీజన్లో లో గ్రేడ్ పొగాకుకి 240 రూపాయల దాకా కూడా ధర ఇచ్చారు. మరి లో గ్రేడ్ పొగాకు కొనుగోలు చేయకపోవడం వల్ల పేద రైతులు, సన్నచిన్న రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో లో గ్రేడ్ ఒరిజినల్ పొగాకుని కొనుగోలు చేయాలి. కిలోకి కనీసం 300 రూపాయల ధర కల్పించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని, బోర్డు అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాబట్టి లో గ్రేడ్ ఒరిజినల్ పొగాకుని కొనుగోలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. లేని పక్షంలో రైతులు సమీకరించి ఇవాళ జంగారెడ్డిగూడెం బోర్డు ముందు ఆందోళన కూడా చేపడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. దీంతో పాటు ఈ ప్రాంతంలో పత్తి కూడా పంట ఉన్నది. మరి కేంద్ర ప్రభుత్వం పత్తికి దిగుమతి సుంకం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ఎత్తివేయడం వల్ల ఇక్కడ పత్తికి గిట్టుబాటు ధర లేక కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రాక పత్తి రైతులు నష్టపోతా ఉన్నారు. దిగుమతి సుంకాన్ని రద్దు చేయడం చాలా దుర్మార్గం అని చెప్పేసి భావిస్తా ఉన్నాం. మరి అమెరికా లాంటి దేశాలు మన దేశ వ్యవసాయోత్పత్తి మీద సుంకాలు పెంచుతూ ఉంటే మరి కేంద్ర ప్రభుత్వం అమెరికా లాంటి సామ్రాజ్యవాద దేశాలకు ఉపయోగపడే విధంగా దిగుమతి సుంకాలు ఎత్తేయడం చాలా అన్యాయం అని చెప్పేసి భావిస్తా ఉన్నాం. అంబుజా సిమెంట్ పరిశ్రమ ఏర్పాటుపై ప్రజల నిర్ణయమే ఫైనల్ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. విశాఖ జిల్లా పెదగంచెడలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ భగ్నం కావడంపై ఆయన మీడియాతో మాట్లాడారు. ఇలాంటి సమావేశాలు నిర్వహించే ముందు సంబంధిత యాజమాన్యాలు పరిసర ప్రాంతాల ప్రజలకు పెట్టబోయే పరిశ్రమపై అవగాహన కల్పించాల్సి ఉందని అన్నారు. సిమెంటు పరిశ్రమల వల్ల కాలుష్యం వస్తుందని ప్రజలు భయపడుతున్నారని అన్నారు. దానిపై అభయం ఇవ్వాల్సిన బాధ్యత యాజమాన్యానికి ఉందని అన్నారు. ప్రజలు ఏదైతే అభిప్రాయాలు వెల్లడించారో అదే ఫైనల్ అని స్పష్టం చేశారు. ప్రజల నిర్ణయానికే తాము కట్టుబడి ఉంటామని అన్నారు. ఏదైతే పబ్లిక్ హియరింగ్ ఉందో, పబ్లిక్ హియరింగ్ ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగానే తీసుకునేదండి. పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంటేనే ముందుకెళ్తారు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లేకపోతే ముందుకు వెళ్ళరు. పబ్లిక్ లో అన్ని ఎమ్మెల్యేస్ వచ్చి అన్ని మాట్లాడేది ఏంటంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లేకపోతే ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి. అందుకే జనరల్ గా ఒక పబ్లిక్ హియరింగ్ జరిగేటప్పుడు నేను యాక్చువల్ గా జరగనివ్వడం అనడం కరెక్ట్ కాదు. మన మనోభావాలు చెప్పాలి. ఎక్కువ మంది వ్యతిరేకత వస్తే దానికి ఇక్కడ ప్రజల వ్యతిరేకత ఉంది కనుక దీన్ని ముందుకు వెళ్ళొద్దని చెప్పేసి. ఇంకోటి, కంపెనీస్ పెట్టే ముందు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకి అవేర్నెస్ కల్పించాలి. అసలు ఈ కంపెనీ ఏంటి, ఈ కంపెనీ వల్ల ఎంత ప్రయోజనం ఉంటుంది, స్థానికులకి ఎంత ఉపయోగం ఉంది, దీంతో పొల్యూషన్ ఉందా లేదా అన్నది అవేర్నెస్ కూడా పబ్లిక్ లో తీసుకురావాలి. ఏది చేయకుండా ముందే డైరెక్ట్ గా పెట్టేస్తే ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి. కనుక మేము ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్నే ఉంటాం. పొల్యూషన్ రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. అలాగే పబ్లిక్ పొల్యూషన్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది. ఖచ్చితంగా చూస్తాం. అయితే దేనికైనా సరే పబ్లిక్ ఇంట్రెస్ట్ ముఖ్యం. అందుకనే ఎవరికైనా పబ్లిక్ ఇంట్రెస్ట్ లేకపోతే ముగిచ్చేయండి, పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంటే ముందుకు తీసుకెళ్ళండి. అదే పబ్లిక్ ఇంట్రెస్ట్ లేదు, క్లోజ్ చేస్తారు. పబ్లిక్ ఒకవేళ పోలీస్ పెట్టి చేయాలంటే చేసుకోవచ్చు, పోలీస్ ఫోర్స్ ఎందుకు రాదు? అది కాదు, ఇక్కడ కావాల్సింది ఏంటంటే పబ్లిక్ డెసిషన్ ఫైనల్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎవరైనా సరే ఇప్పటికన్నా ఇందులో తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా సరే ఒక కంపెనీ పెట్టాలనుకుంటే ముందు పబ్లిక్ అంతా కూడా సెన్సిటైజ్ చేయాలి. అరే ఈ కంపెనీ వల్ల ఇంత ఉపయోగం ఉంది, లేదంటే దీనివల్ల ఇబ్బందులు ఉంటాయి అనే ముందు అవేర్నెస్ తీసుకొస్తేనే దాన్ని బట్టి ఆ తర్వాతే పబ్లిక్ హియరింగ్ వెళ్ళాలి తప్ప ఏ పబ్లిక్ అవేర్నెస్ లేకుండా వెళ్తే ఇబ్బందులు ఎదుర్కొంటారని కూడా సందర్భంగా. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు అండగా ఉంటామన్న వైసీపీ అధినేత జగన్. స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవడమే వైసీపీ లక్ష్యమని స్పష్టీకరణ. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకే వైసీపీ కుట్ర రాజకీయాలు చేస్తుందన్న మంత్రి నిమ్మల. గత ప్రభుత్వంలో మున్సిపాలిటీల నిధులను సైతం దారి మళ్లించారని ఆరోపణ. కోనసీమ జిల్లా రాయవరంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంపై హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి. క్షతగాతులకు మెరుగైన వైద్య సాయాన్ని అందించాల్సిందిగా అధికారులకు ఆదేశం. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆదేశాలతోనే రాష్ట్రంలో అధికారికంగా కల్తీ లిక్కర్ దందా సాగుతోంది. వైసీపీ రాష్ట్ర ప్రచార విభాగం అధ్యక్షుడు రాజశేఖర్ విమర్శలు.
ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.